Hi guys, this is part 3 of types of input. Guys, already మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం వాట్ ఆర్ ది యూజర్ మాన్యువల్లీ ఎంటర్ ఇన్పుట్ టైప్స్. గైస్ ఈ వీడియోలో మనం యూజర్ సెలెక్టెడ్ ఇన్పుట్ టైప్స్ ఏంటో చూద్దాం గైస్. అంటే ఏం లేదు, యూజర్ దీంట్లో మనకు టైప్ చేయాల్సిన అవసరం లేదు గైస్. యూజర్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు ఈ ఇన్పుట్ టైప్స్ ఉపయోగిస్తాయి. ఓకేనా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి టైప్ ఈక్వల్ టు రేడియో గైస్. ఓకేనా, ఈ రేడియో ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే యూజర్కి మల్టిపుల్ వాల్యూస్ డిస్ప్లే చేసి ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అన్న సందర్భంలో మనం టైప్ ఈక్వల్ టు రేడియో మెన్షన్ చేస్తున్నాయి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని ఇన్పుట్ ట్యాబ్స్లో కూడా మీరు నేమ్ యాట్రిబ్యూట్స్కి సేమ్ వాల్యూ ఇవ్వాలి గైస్. ఓకేనా, ఒకవేళ మీరు డిఫరెంట్ ఇస్తే ఒక వాల్యూ సెలెక్ట్ అవ్వకుండా మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ అవుతాయి గైస్. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్న మెయిల్ నేను ఫీమేల్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ అనేది అన్సెలెక్ట్ అయిపోయింది. ఎందుకు, నేను రెండు ఇన్పుట్ ట్యాగ్స్కి నేమ్ అనేది సేమ్ ఇచ్చాను కాబట్టి. ఓకేనా, సో అలా కాదని నాకు ఒక వాల్యూ సెలెక్ట్ అవ్వకుండా నాకు మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ అవ్వాలన్నా అంటే టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఇచ్చుకోవాలి గైస్. ఓకేనా, టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఇచ్చుకున్నట్లయితే యూజర్ ఏదైతే ఇంపార్టెంటో ఏదైతే అవసరమో అన్ని చెక్ చేసుకుంటారు గైస్. ఓకేనా, సో ఎక్కడైతే మనకి మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రేడియో ఉపయోగించినట్టయితే మనం మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోలేం, ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. ఓకేనా, సో ఇంకోటి ఏంటి, టైప్ ఈక్వల్ టు డేట్. డేట్ అంటే మీకు తెలిసిందే, మనకి క్యాలెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడైనా యూజర్ దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్ కానీ అలా టైప్ ఆఫ్ ఇన్పుట్ని తీసుకోవాలంటే మనం టైప్ ఈక్వల్ టు డేట్ అని మెన్షన్ చేసుకోవాలి గైస్. ఓకేనా, తర్వాత టైప్ ఈక్వల్ టు టైం అంటే యూజర్ దగ్గర నుంచి యూజర్ లాగిన్ టైం, యూజర్ లాగౌట్ టైం, యూజర్ బర్త్డే టైం, అలా మనం ఎలాంటి సందర్భాలంటే కానీ యూజర్ దగ్గర నుంచి టైం ఇన్పుట్గా తీసుకోవాలంటే మనం టైప్ ఈక్వల్ టు టైం అని మెన్షన్ చేస్తే మన ఆటోమేటిక్గా టైం అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అలా కాదన్నా నాకు యూజర్ దగ్గర నుంచి నాకు కలర్ అంటే యూజర్కి ఇష్టమైన కలర్ నేను తీసుకోవాలన్నప్పుడు మనకి టైప్ ఈక్వల్ టు కలర్ అని మెన్షన్ చేసుకోగానే ఇలా మనకి కలర్ పిక్కర్ అనేది డిస్ప్లే అవుతుంది. యూజర్కి నచ్చిన కలర్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా, అలా కాదన్నా నాకు యూజర్ రేంజ్ అంటే ఒక యూజర్ ఒక రేంజ్లో ఒక స్కిల్లో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాడు అంటే 0 to 100 యూజర్ని నేను ఒక రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ స్కిల్ సో ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు, సో సెలెక్ట్ చేసుకుంటాడు కదా. అలా మనం టైప్ ఈక్వల్ టు రేంజ్ అని అంటే మనం ఆ రేంజ్లో యూజర్ స్కిల్ అనేవాడు సెలెక్ట్ చేసుకుంటాడు గైస్. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్ ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ please comment guys. If you like my content please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.